అనుజ, మీరు ఒక టీం ని ఎంచుకొని వారితో ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ అన్నాడు. దీంతో సుమన్ శెట్టి టీం ని తమ ప్రత్యర్థిగా ఎన్నుకున్నది తనుజ. ఇరు టీం సభ్యులు మీకు ఇచ్చిన ఎలాస్టిక్ రోప్ ని మీ టీంలోని ముగ్గురు సభ్యులు నడుముకి కట్టుకొని ఆ రోప్ సహాయంతో అక్కడున్న 2 బాక్సుల్లో ఒక బాక్స్ ని గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పై పెట్టాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు. సుమన్ శెట్టి, రాము, ఫ్లోరా ఒక టీం కాగా తనుజ, రీతూ చౌదరి, దివ్య ఒక టీం గా ఈ గేమ్ ఆడారు. ఈ గేమ్ లో సుమన్ శెట్టి టీం విన్ అయింది. దీంతో ఓడిపోయిన టీం సభ్యుల్లో ఒకరిని నామినేట్ చేసే అవకాశం పొందారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక బ్లూ టీం నుంచి మేము రీతుని అనుకుంటున్నాం బిగ్ బాస్ అని సుమన్ శెట్టి చెప్పాడు. ఆ ఎగ్ ఇష్యూ కానీ సుమన్ శెట్టి మొదలు పెట్టగానే గుడ్డు ఇష్యూలో నేను ఎక్కడున్నా అన్నా అంటూ రీతు వాయిస్ రైజ్ చేసింది. దీంతో సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు. ఇక్కడి మాటలు అక్కడ చెప్తున్నావు, అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావు, డబుల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అంటూ సుమన్ ఫైర్ అయ్యాడు. ఒక మనిషి మీద ముద్ర వేసేటప్పుడు అది ఏంటని చెప్పండి అంటూ రీతు వాదించింది. చివరికి మీరు చెప్పిన దాంట్లో అసలు ఏం పాయింట్సే లేవు, అర్థమవుతోంది అంటూ రీతు చెప్పగా సుమన్ శెట్టి బుర్ర ఆడించాడు. దీంతో ఇట్టా అంటారేంది అన్నా అంటూ రీతుకి బీపీ తన్నింది. 4వ వారం నామినేషన్స్ లిస్ట్ డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు. శ్రీజ బ్యాగ్ సర్దాల్సిందే. సంజన మళ్ళీ కాంట్రవర్సీ. ఆ తర్వాత రాము రాథోడ్ సంజనని నామినేట్ చేశాడు. ప్రతి గొడవలోనూ సంజన గారు ఉన్నారు. మీరు మానిటర్ అడగకుండా ఎలా కుక్ చేస్తారు అంటూ రాము అడిగాడు. దీనికి మళ్ళీ సిల్లీ కామెడీ పాయింట్ లాగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు, కానీ ఓపిక నేర్చుకొని రా అంటూ సంజన మళ్ళీ నోరు జారింది.